వరి కోతల తర్వాత పొలాల్లో మిగిలిన కొయ్యలను త్వరగా తొలగించేందుకు రైతులు నిప్పంటిస్తున్నారు. ఆ మంటలు పంట వ్యర్థాలతో పాటు భూమి సారాన్ని, సూక్ష్మ పోషకాలను, పర్యావరణాన్ని కూడా దహనం చేస్తుందంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. పంట వ్యర్థాలను భూమిలోనే కలిసేలా దున్ని భూసారాన్ని పెంచుకోవాలని సూచిస్తున్నారు. యాసంగి సీజన్లో రికార్డు స్థాయిలో వరి సాగు జరగడంతో రాష్ట్రంలో వరి కోతలు దాదాపు పూర్తయ్యాయి. కోతల అనంతరం పొలాల్లో పెద్ద ఎత్తున మిగిలిపోయిన వరి కొయ్యలను కాల్చుతున్నారు రైతులు. తక్కువ సమయంలో పొలం సాగు చేయొచ్చనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు. దీంతో దీర్ఘకాలిక నష్టం తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. పంట వ్యర్థాల దహనంతో నేలలోని సేంద్రియ కార్బన్ శాతం తగ్గిపోతుంది, భూమి ఉత్పాదక శక్తి దెబ్బతింటోందన్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. పంట ఎదుగుదలకు అవసరమైన నత్రజని, పొటాషియం, భాస్వరం వంటి పోషకాలు మంటల్లోనే నశిస్తున్నాయన్నారు. భూమికి ఉపయోగకరమైన సూక్ష్మజీవులు కూడా చనిపోవడంతో భూసారం తగ్గిపోతుందన్నారు. సో కాల్చడం వల్ల సూక్ష్మజీవుల సాంద్రత తగ్గిపోతుంది, ఉన్న సేంద్రియ కార్బన్ శాతం కూడా పోతుంది. దీనివల్ల ఉపయోగం చాలా అనర్థాలుగా దారితీస్తుంది. ఇది విచక్షణ రహితం కాకుండా కొంచెం సమయపూర్తిగా చూసి దాన్ని వాడుకుంటే బాగుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే వాతావరణ కాలుష్యంతో పాటుగా నేల ఆరోగ్యం దెబ్బతీస్తడం కాకుండా మనకి ఈ విచక్షణ రహితంగా మనం చేస్తుండడం వల్ల తోటి రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతుంది. అది ఆస్తి నష్టమే కావచ్చు, లేదంటే ప్రాణ నష్టం కావచ్చు. పాతకాలంలో పంట అవశేషాలను కాల్చకుండా పశువులకు మేతగా, ఎరువుల తయారీకి, కంపోస్టు కోసం రైతులు వినియోగించేవారన్నారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు కూడా అదే పద్ధతులను పాటించాలని సూచిస్తున్నారు. పంట వ్యర్థాలను రోటావేటర్, హ్యాపీ సీడర్ వంటి యంత్రాలతో భూమిలోనే కలిపితే నేల సారవంతం అవుతుందని సూచించారు. పంట వ్యర్థాలను కాల్చకండి. ఒకటి ప్రత్యామ్నాయ పద్ధతులు ఏంటంటే మనకి రోటావేటర్స్ ఉన్నవి, లేదంటే స్ట్రెడర్స్ ఉన్నవి, కట్ చేసేయండి, దుక్కిలో కలిదుండండి. 1-2 వర్షాలకి మనకి విత్తనం వేసుకునే వారికి కూడా కొంచెం డీకంపోజ్ కలుపుకున్నట్లయితే అది మనకి విచ్చిత్తిపోయి మంచిగా మాగి మనకి ఎరువు కూడా పనికి వస్తుంది. నేల ఆరోగ్యాన్ని కాపాడే పద్ధతులను పాటించేస్తూ నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ మంచి పోషకాలు విలువలతో కూడిన ఆహారాన్ని పండించేసి మన దేశ జనాభా ఎవరైతే తింటున్నారో వారికి మంచి ఆరోగ్యకరమైన ఉత్పత్తులు అందించాలని కోరుతున్నాను. పంట వ్యర్థాలను భూమిలో కలపడంతో నేలలో తేమ నిల్వ ఉండటంతో పాటు సూక్ష్మ పోషకాలు పెరిగి తదుపరి పంట దిగుబడులు మెరుగుపడే అవకాశం ఉందన్నారు వ్యవసాయ రంగ నిపుణులు. సేంద్రియ వ్యవసాయానికి ఇది ఎంతో ఉపయోగకరమని సూచించారు. రైతులు వచ్చే సీజన్కు వ్యవసాయ భూముల చదును చేసుకోవాలన్నారు. భూమిని గుల్లబరిచేటువంటి సూక్ష్మజీవులే మిగిలినప్పుడు భూమి గట్టిపడిపోతుంది. ఆ భూమి గట్టిపడిపోవడం వల్ల నీరు ఇంకదు. ఆ నీరు ఇంకకపోతే వేర్లు లోపల దాకా వెళ్ళవు, దిగుబడి పడిపోతుంది. అంటే అనేక రకాల కారణాలకి లింక్ అయ్యేటువంటి విషయంగా దీన్ని చూసి ఈ తగలబెట్టడాన్ని నిరుత్సాహపరచాల్సినటువంటి అవసరం ఉంది. మనం రసాయనాలు వాడడం వలన, కెమికల్స్ వాడడం వలన నేలలో ఉండే బ్యాక్టీరియా చనిపోతున్నాయి. ఈ తర్వాత ఈ వేడితోటి, ఈ పంటలతోటి, ఇప్పుడు పంట వ్యర్థాలను కూడా కాల్చితే వాటికి ఆ అవకాశం కూడా ఉన్న 1 నెల 2 నెలలు బ్యాక్టీరియా తిరిగి పునరుద్ధరించే సమస్య కూడా పోతుంది. ఆ విండో పీరియడ్ పోతుంది. పంటల వ్యర్థాలను కలిస్తే బ్యాక్టీరియా చనిపోతుంది. ఆ భూమిలో నిస్సారం పెరుగుతుంది. పొలంలో వరి కొయ్యలు కాల్చితే పంటలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. భూమిలోనే కలిపి సహజ వ్యవసాయ పద్ధతులను రైతులు పాటించాలని సూచిస్తున్నారు.